ప్రసంగంపై స్పందించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదన్నారు. గాంధీ కుటుంబానికి కేవలం ఎన్నికల సమయంలోనే తెలంగాణ గుర్తొస్తుందా? మీ ప్రభుత్వం విఫలమవుతున్న నేపథ్యంలో గాంధీ కుటుంబ బాధ్యత తీసుకోవాలి. గాంధీ కుటుంబం సంతకాలు చేసిన గ్యారంటీలను చూసే ప్రజలు ఓట్లు వేశారు. ఇక స్థానిక కాంగ్రెస్ నాయకులను చూసి ప్రజలు ఓట్లు వేయలేదన్నారు. బాధ్యత తీసుకుని గాంధీ కుటుంబం తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఎన్నికల సమయంలో గాంధీ కుటుంబం వచ్చి ఇచ్చిన హామీల అమలుపై అసలు ప్రస్తావనే లేదు. అబద్దాలనే మళ్లీ అందమైన భాషలో చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఎండకడతాం. 1,50,000 కోట్ల అప్పులు చేసినా ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదన్నారు. ఇక మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్న హామీని విస్మరించింది అని చెప్పుకొచ్చారు.